డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం 10th క్లాస్ సంబంధించి కొత్త చాప్టర్ సెట్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు డెఫినేషన్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు సెట్ అంటే ఏంటి? సో సెట్ డెఫినేషన్ ఎలా వస్తుందంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు. 1 2 3 4 5 ఇవి కొన్ని నెంబర్స్ కదా. సో దీని ఒక కలెక్షన్ అంటాం. ఇవి ఎలాంటి నెంబర్స్? దీస్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 6. ఓకే, సో దిస్ ఈజ్ ఏ కలెక్షన్. ఆ కలెక్షన్కి ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటి? నేచురల్ నెంబర్ అవ్వడం, లెస్ దాన్ 6 అవ్వడం. సో అలా ఉంటే ఆ కలెక్షన్ ఏమంటామంటే సెట్ అంటాం. ఓకే, సో సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ నెంబర్స్ అంటే ఏవైనా అవ్వచ్చు, నెంబర్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వొవెల్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవేంటి? ఇప్పుడు ఇవి నెంబర్స్ కాదు, ఇక్కడ వొవెల్స్ అంటాం, ఇక్కడేమో నెంబర్స్ అంటాం. సో కామన్గా ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సాటిస్ఫైయింగ్ సమ్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ సెట్ అంటాం. ఓకేనా? సో సెట్ని పర్టికులర్ మనం ఇలాంటి బ్రేసెస్లో మనం పెడతాం. ఓకే, కర్లింగ్ బ్రేసెస్ అంటారు వీటిని. సో ఇందులో వీటిలో ఉన్న చూసారు ఆబ్జెక్ట్స్ అంటాం కదా, వీటిని ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు? ఎలిమెంట్స్. సో దీని సెట్ని ఏదో ఏ అనుకున్నాం అనుకోండి, అయితే 1 2 3 4 5. సో సెట్స్ని పర్టికులర్ మనం ఏం చేస్తాం అంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని లెటర్స్తో మనం డినోట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ఏ అనుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఇందులో ఎలిమెంట్స్ని వీటిలో ఏమంటాము? వీటిలో ఎలిమెంట్స్ అంటాము. ఓకే, ఎలిమెంట్ దీనేమో సెట్ అంటాము. ఓకే, జనరల్లీ సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో నేను ఇక్కడ డెఫినేషన్ రాస్తాను. ఓకే, ఇందాక డెఫినేషన్ చూడండి. ఎ సెట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ సమ్ కామన్ ప్రాపర్టీ. ఓకే, ద థింగ్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఏ, ఈ, ఐ, ఓ, యు. కలెక్షన్ ఆఫ్ థింగ్సే కదా ఇవి. ఓకే, కామన్ ప్రాపర్టీ ఏంటి ఇందులోని? వొవెల్స్. ఓకే, అంటే వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎ సెట్. మరి సెట్ని ఏమంటున్నాము? కర్లింగ్ బ్రేసెస్లో ఉంచుతున్నాము. ఇందులో ఎలిమెంట్స్ని కామాస్తో సెపరేట్ చేస్తున్నాము. సో సెట్స్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. ఓకే, అలా ఇంకోటి చెప్పండి. బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ నెంబర్స్ 1 2 3 4 5 6. ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఇందులోని కలెక్షన్ ఏంటి? 1 2 6 నెంబర్స్. కామన్ ప్రాపర్టీ ఏంటి? నేచురల్ నెంబర్స్ దట్ ఆర్ లెస్ దాన్ 7. అన్ని నేచురల్ నెంబర్స్ లేవు. ఎక్స్ ఇక్కడ నేచురల్ నెంబర్ అని అనకూడదు. నేచురల్ నెంబర్ దట్ ఈస్ లెస్ దాన్ 7 అనాలి. ఓకే, సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఫర్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 2 4 6 8 10 12 14 ఇలా అన్నాం అనుకోండి. ఇవేంటి చెప్పండి? ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అన్నీ లేవు. ద పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ ఎంతవరకు? లెస్ దాన్ 15. సో ఇందులో ప్రాపర్టీ ఏంటి? పాజిటివ్ నెంబర్ ఉంది ప్రాపర్టీ, ఈవెన్ నెంబర్ ఉంది, నెక్స్ట్ లెస్ దాన్ 55 ఉంది. ఇక్కడ 3 కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి మూడింటికి కూడా. సో అర్థమైంది కదా. సో సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ సమ్ కామన్ ప్రాపర్టీ ఆర్ ప్రాపర్టీస్. ఓకే, ఉండొచ్చు. సో ద థింగ్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ అంటాము. సెట్ నోటేషన్ యూజెస్ బ్రేసెస్ విత్ ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామాస్. సో సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఏ, బి, సి ఎక్సెట్రా. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇందులో కొన్ని డూ దిస్ సమ్ చేద్దాం. చూడండి, రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ అన్నాడు. చూడండి, ఫస్ట్ ది సెట్ ఆఫ్ ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి వస్తాయి చెప్పండి? ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంటీజర్స్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏంటంటే నెగిటివ్ ఇంటీజర్స్, నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ జీరో. సో జీరో అనేది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, అలాగనమాట న్యూట్రల్ నెంబర్ అంటాం మనం. ఓకే, సో పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, అదేమవుతుంది? సెట్ని ఏ అనుకుంటే సెట్ ఏమవుతుంది చెప్పండి? 1తో స్టార్ట్ అవుతుంది. 1 సెట్ ఆఫ్ ఫస్ట్ 5 అంటే 5 వరకు అంటే 1 2 3 4 5 సరిపోయిందా? ఇది సెట్టేనా? క్లోజింగ్ బ్రేసెస్లో పెట్టాము, ఇక్కడ బ్రేసెస్లో పెట్టాము, లోపల ఎలిమెంట్స్ అని కామాస్తో సెపరేట్ చేసాము, దీనికి ఒక పేరు పెట్టాము, నెంబర్ ఇచ్చాము. అదే మనం ఒక ప్రతి సెట్ని కూడా ఏదో క్యాపిటల్స్ రిప్రజెంట్ చేయాలంటే ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ. సో మన నీని బట్టి అనమాట. ఒక 10 ఉన్నాయనుకోండి, ఏ, బి, సి, డి, ఎఫ్ అలాగా మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఇది ఏ. నెక్స్ట్ అలాగే రెండోది ఏంటంటే సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5. సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5
5 గ్రేటర్ దాన్ మోర్ దాన్ 100 అండ్ లెస్ దాన్ 125. మోర్ దాన్ 100 అండ్ లెస్ దాన్ 125. సో దీని సమ్ సెట్ బి అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, 100 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఏమవుతుంది 105, 5 మల్టిపుల్స్ అవ్వాలి. 105 చెప్పండి ఏమిటి వస్తాయి, 105 నెక్స్ట్ 110, 115, 120. చూడండి లెస్ దాన్ అన్నాడు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనలేదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే మళ్ళీ 125 వస్తుంది. ఇక్కడ లెస్ దాన్ అన్నాడు కాబట్టి 125 ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, సో ఫస్ట్ దీస్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5, మోర్ దాన్ 100 అండ్ లెస్ దాన్ 125. చూసారు సెట్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందో చూడండి. క్లోజింగ్ బ్రేసెస్లో పెట్టాం మనం, ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నాము, కామాస్తో సెపరేట్ చేస్తాము, దీనికి ఒక సెట్ పేరు పెట్టాము, బి అనే సెట్ అని పేరు పెట్టాము. నెక్స్ట్ అలాగే థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 cubic numbers. Cubic numbers means what? Cubes. అంటే C is equals to అంటే ఏంటి, ఫస్ట్ 5 cubic numbers అని అంటే 1 cube, 2 cube, 3 cube. అంటే 1 cube అంటే 1, 2 cube అంటే 2 into 2 into 2 అంటే 8, 3 cube అంటే ఇక్కడ 3 cube అంటే 27. సరిపోయింది కదా. దిస్ ఇస్ ఆల్సో ఏ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ రామానుజన్ నెంబర్. సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ రామానుజన్ నెంబర్. వాట్ ఈస్ రామానుజన్ నెంబర్? హూ ఈజ్ రామానుజన్? సో రామానుజన్ నెంబర్ ఈజ్ 1729. రామానుజన్ అంటే తెలియకపోతే ఇంక వాళ్ళు చదవడం వేస్ట్. ఓకే, సో దాని రామానుజన్ నెంబర్ అంట 1729ని. సో ఇందులో ఉన్న డిజిట్స్ రాయమంటున్నాడు. డిజిట్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు డిజిట్స్ ఏంటి చెప్పండి. 1729లోని 1, 7, 2, 9. ఓకే, సో దిస్ ఈజ్ ఎ సెట్. రామానుజన్ అంటే శ్రీనివాస రామానుజన్ అని అర్థం. ఓకేనా, ద గ్రేట్ మ్యాథమెటిషియన్, ఇండియన్ మ్యాథమెటిషియన్. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ఎ సెట్ ఏంటంటే ద ఫార్మ్ ఆఫ్ సెట్ ఇన్ విచ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ రిటర్న్ సెపరేట్లీ బై కామాస్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఆల్రెడీ మనం ఇదే చేసాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏని సెట్ తీసుకున్నాము. సో మీరు 1, 2, 3, 4, 5, 6 ఇవే అనుకోండి. ఎలిమెంట్స్ అన్నీ రాసేసాం, అన్ని కామాస్తో సెపరేట్ చేసాము. ఓకే, దే ఆర్ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్. సో ఇలా ఉంటేనే కదా సెట్ అంటున్నాం. సో దీన్నే రోస్టర్ ఫామ్ అంటాం. సో రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ అన్నీ రాసిస్తాం. వీ హ్యావ్ టు రైట్ ఆల్ ఎలిమెంట్స్ అండ్ దే మస్ట్ బి సెపరేటెడ్ బై కామాస్ అండ్ షుడ్ బి ఎంక్లోజ్డ్ ఇన్ విత్ ఇన్ ఏ కర్లీ బ్రేసెస్ అనమాట. సో దీన్ని ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటాం. ఏమంటారు? రోస్టర్ ఫామ్. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్దామా మళ్ళీ. బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 4, 9, 16, 25 ఇది. నెక్స్ట్ చూడండి, బిలాంగింగ్నెస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ రిప్రజెంటేషన్. అంటే ఏం కాదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక సెట్ ఇస్తాడు. సెట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. ఓకేనా, దే ఆర్ సెపరేటెడ్ బై సమ్ కామాస్ అండ్ ఎంక్లోజ్డ్ ఇన్ ఏ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్ సెట్లో ఉందా లేదో చెప్పాలి. ఏనే ఎలిమెంట్ సెట్లో ఉందా లేదా ఉంది కదా. సో ఏ బిలాంగ్స్ టు ఎక్స్. ఓకే, దాన్నే బిలాంగింగ్నెస్ అంటాం. అలాగే ఇందులో డి ఉందా? డి ఎక్స్లో ఉందా? లేదు కదా. సో డి డస్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్. అయితే ప్రతిసారి ఇలా రాస్తామా? ఇలా రాయకుండా ఉండడం గురించి మ్యాథమెటిషియన్స్ కొంచెం ఎప్పుడు కూడా ఇలా పెద్ద వర్క్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఏం చేస్తారంటే ఎప్పుడు నోటేషన్స్ తీసుకుంటారు సింపుల్గా రాయడం గురించి. చూడండి, గ్రేటర్ దాన్ అంటే యాక్చువల్లీ ఇది మీనింగ్ గ్రేటర్ దాన్. వర్డ్ ఇలా రాస్తాం. సో ప్రతిదాన్ని మనం ఎలా రాస్తామా? ఇలా కదా రాసేస్తాం. లెస్ దాన్ అంటే ఎలా రాస్తాం కదా. ఈక్వల్ టు అంటే ఈక్వల్ అని రాసే బదులు ఎలా రాస్తాం కదా. సో అలాగే ఏ బిలాంగ్స్ టు ఎక్స్ అని రాసే బదులు ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ బిలాంగ్స్ టు ఎక్స్ అనమాట. ఇలా రాస్తాం, ఏ బిలాంగ్స్ టు ఎక్స్. ఓకే, అలాగే ఇది చూడండి, డి బిలాంగ్స్ టు ఎక్సా? డి ఎక్స్లో ఉందా? లేదు కదా. సో బిలాంగ్స్ టు రాసి ఇలా క్యాన్సిల్ చేస్తాము. ఇలా రాస్తాం, క్రాస్గా లైన్ కొడతాం అనమాట.
సరే గ్రేటర్ దెన్ కాదు అంటే ఎలా రాస్తాం కదా, అలాగనమాట. సో ఏ బిలాంగ్స్ టు ఎక్స్, డి డస్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. నోట్ మళ్ళీ ఇంకొకటి, ఇది ఎగ్జాంపులే. నోట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1 2 3 తీసుకుందాం. దెన్ చెప్పండి, డి ఏలో ఉంటుందా, ఉండదు కదా, అంటే బిలాంగ్స్ టు రాసి ఇలా క్రాస్ చేయాలి. డి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అలాగే 3 ఉంటుందా, ఉంది. సో 3 బిలాంగ్స్ టు ఏ. అలాగే 7 ఉందా, 7 లేదు. 7 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో బిలాంగ్స్ సింబల్ ఎప్పుడు కూడా బిలాంగ్స్ అనే సింబల్కి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ ఉండాలి, రైట్ సైడ్ సెట్ ఉండాలి. ఓకేనా, ఉంటే బిలాంగ్స్ టు రాస్తాము, లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు అని చెప్పేసి రాస్తాం. ఓకేనా. సో దీని డెఫినేషన్ అయితే పర్టికులర్గా ఏం అక్కర్లేదు. ఇది దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ సెట్ అంటే దిస్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఏ సెట్. ఏంటి సెట్ బిల్డర్ ఫార్మ్. ఇందులో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము సెట్ని అంటే, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ ఏమీ రాయం, వాటి యొక్క ప్రాపర్టీని మనం కాల్ చేస్తాం అంతే. ప్రాపర్టీస్తోనే రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రాసాను చూడండి, ద సెట్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అన్నాం అనుకోండి. 10 న్యాచురల్ నెంబర్స్ అన్నాం అనుకోండి. సో ఇది ఎలా రాస్తారు చెప్పండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, మరి రోస్టర్ ఫామ్ చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇదే కదా రోస్టర్ ఫాము. ఇప్పుడు రోస్టర్ ఫామ్ కాబట్టి నెంబర్స్ అన్నీ రాసాము. మరి సెట్ బిల్డర్ ఫామ్లో మనం నెంబర్స్ రాయం, ఏం చేస్తే ఒక ప్రాపర్టీతో పిలుస్తాం. దానికి కూడా రాయడానికి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది, సమ్ సింటాక్స్. సో గ్రామర్లో చూసారా, ఇంగ్లీష్ గ్రామర్లో సింటాక్స్ ఉంటుందా, అలాగే కంప్యూటర్ కోడింగ్లో సింటాక్స్ ఉంటుందా, అలాగే మనకి ఈ సెట్ బిల్డర్ ఫామ్ రాయడానికి కూడా ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది, సింటాక్స్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. ఎలా రాస్తామంటే ముందు సెట్ రాస్తాము. ఓకే, ఓపెనింగ్ బ్రేస్ అంటాం దీన్ని. ఇక్కడ ఎక్స్ అని రాయాలి. ఎక్స్ అంటే ఎలిమెంట్ అని అర్థం, థింగ్ అంటాం కదా ఎక్స్ అనేది. ఈ ఎక్స్ ఎలా ఉండాలంటే సచ్ దట్, ఎక్స్ సచ్ దట్ అని చూద్దాం. ఎక్స్ సచ్ దట్. ఈ ఎలిమెంట్స్ ఏంటి, ఇవన్నీ నేచురల్ నెంబర్స్ కదా. నేచురల్ నెంబర్ అంటే ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అనొచ్చు, లేకపోతే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అనొచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అని అర్థం. అండ్ ఇలా అంటే సరిపోతుందా, ఇవన్నీ నేచురల్ నెంబర్సేనా, నేచురల్ నెంబర్స్. మరి 11 ఉందా ఇందులోని, 11 లేదు కదా, 10 వరకే కదా ఉంది. ఎలా అనాలి అందువల్ల, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. అండ్ రెండో కండిషన్ ఏంటి, ఎక్స్ లెస్ దాన్ 11 ఇలా కూడా రాయొచ్చు, లేకపోతే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని రాయొచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ ఏమైనా ఎలిమెంట్స్ ఏమైనా రాసామా మనం, ఇందులోనే రాయలేదు కదా. అన్ని ఎక్స్లు బిలాంగ్స్ టులు లెస్ దాన్ ఇలాగే ఉన్నాయి, ఇందులో ఒక ఎలిమెంట్ కూడా రాయలేదు. సో ఇలా రాస్తే దాన్ని ఏమంటాం అంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. సో చూడండి ఇందులో ఎలిమెంట్స్ని వాటి ప్రాపర్టీతో కాల్ చేస్తున్నాం. ఇందులోని ఎలిమెంట్స్ అన్ని ఏంటి, ఇప్పుడు నేచురల్ నెంబర్స్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని రాస్తాం. అవి ఎలా ఉన్నాయి, లెస్ దాన్ 11 అని ఉన్నాయి. సో ఇలా రాస్తే దాన్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. చూడండి ఇప్పుడు డెఫినేషన్ వెళ్ళిపోదాం. వెన్ వీ రైట్ ఏ సెట్ బై డిఫైనింగ్ ఇట్స్ ఎలిమెంట్స్ విత్ ఏ కామన్ ప్రాపర్టీ. సో కామన్ ప్రాపర్టీ ఇక్కడ ఇవన్నీ నేచురల్ నెంబర్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఇవన్నీ లెస్ దాన్ 11 అవుతున్నాయి. సో లెస్ దాన్ 11 అని రాశాను చూసారా. సో దెన్ వీ కెన్ సే దట్ ద సెట్ ఈజ్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. సో దీన్ని ఇంకోలా రాయొచ్చు, సెట్ ఎక్స్ సచ్ దట్, ఇలా 2 చుక్కలు పెడతారు. ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దాన్ 11. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రెండోది సమ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈఐఓయు అన్నాం అనుకోండి. ఇందులో ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం, రోస్టర్ ఫామ్ అంటాం. దిస్ ఈజ్ రోస్టర్ ఫామ్. మరి సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాస్తాము, ఎప్పుడు ప్రతిదానికి ఇలాగ రాయాలి. సెట్ ఈ ఎక్స్ సచ్ దట్ అంటే ఇలా అయినా రాయొచ్చు, 2 చుక్కలను పెట్టవచ్చు. నేను ఇలా రాస్తాను. ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్ ఈజ్ an English alphabet. ఓకే, సో ఈ విధంగా మనం ఏదైనా ఒక కొన్ని ఎలిమెంట్స్ వైజ్ కాకుండా వాటి ప్రాపర్టీ ద్వారా కానీ కాల్ చేస్తే ఆ ఫామ్ని ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అని అంటాం. ఓకేనా. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఒక రోస్టర్ ఫామ్ ఇచ్చేసి దాన్ని సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటాడు. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇచ్చాడు అనమాట. లెఫ్ట్ సైడ్ ఏమో రోస్టర్ ఫాము, రైట్ సైడ్ ఏమో సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. సో రోస్టర్ ఫామ్ ముందు రాశాను, దీనికి కరస్పాండెంట్గా సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. సో ఫస్ట్ చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు AEIOU ఆల్రెడీ రాస్తాం కదా, వాళ్ళని ఇంకోసారి రాద్దాం. ఎలా రాస్తాం సెట్ బిల్డర్ ఫాము, వి ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాయాలి, సెట్
x such that x is an English like x is an vowel in English alphabet. అయిపోయింది, ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ -2 -1 0 1 ఇవన్నీ ఏంటి? నేచురల్ నెంబర్సా? కాదు, -1 -2 కూడా ఉన్నాయి. సో ఇంటీజర్స్ అనమాట. సో దీన్ని ఎలా రాస్తాము? a ఈజ్ ఈక్వల్స్ టు సెట్ x సచ్ దట్ ఫస్ట్ కండిషన్ x బిలాంగ్స్ టు z అంటే x ఇంటీజర్ అని అర్థం. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంది? అండ్ ఈ x వాల్యూ -2కి 2కి మధ్యలో ఉంది, -2 2 కూడా వస్తుంది. అంటే ఎలా రాస్తాం? -2 < x <2 ఇలా రాయొచ్చు. లేకపోతే -3 x <3 ఇలా అన్నీ ఇదన్నా ఒకటే, రెండు ఒకటే. సరిపోయిందా? ఇవి ఇంటీజర్స్. ఎట్లాంటి ఇంటీజర్స్? ద ఇంటీజర్స్ విచ్ ఆర్ లైస్ బిట్వీన్ -3 and 3 అనమాట. సో దీన్ని ఏమంటామంటే రెండు ప్రాపర్టీస్తో కాల్ చేస్తాం ఈ సెట్ మొత్తాన్ని. ఓకే, తర్వాత చూడండి బి లిమిట్స్ ఎలా ఉన్నాయి? సెట్ ఆఫ్ x సచ్ దట్ 1 1/2 1/3 1/4 1/5 కదా. అంటే దీన్ని 1/1 అని రాయొచ్చా? సో ఇవన్నీ కూడా యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు యూనిట్ ఫ్రాక్షన్స్. న్యూమరేటర్ 1 అయితే దాన్ని యూనిట్ ఫ్రాక్షన్ అంటాం. సో డినామినేటర్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. అంటే డినామినేటర్స్ ఉన్నవి ఏంటి? నేచురల్ నెంబర్స్. సో ఎలా రాస్తుంటే x ఎలా ఉంది? x ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఫామ్లో ఉంది. 1/n ఫామ్లో ఉంది. నెక్స్ట్ n అనేది ఏంటి? నేచురల్ నెంబరు. అంటే n బిలాంగ్స్ టు z, n నేచురల్ నెంబర్ అంటే n. ఇంకేముంది? n < 5 ఆర్ n < 6 ఏదైనా ఒకటే. అప్పుడు ఏమవుతుంది? n < 5. సో 3 కండిషన్స్ సరిపోయలేదు చూడండి. అంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ ఈజ్ డోట్ యాజ్ సెట్ బిల్డర్ ఫామ్. అలా దీన్ని చూడండి, ఇవి ఎలా ఉన్నాయి చూడండి. 2 5 10 17. 2ని 2కి ముందున్న స్క్వేర్ ఏంటి? 1 స్క్వేర్. 5కి ముందున్న స్క్వేర్ ఏంటి? 2 స్క్వేర్ 4 కదా. అలాగే 10కి ముందున్న స్క్వేర్ 3 స్క్వేర్. 17కి ముందున్న స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16. అంటే ఆ స్క్వేర్కి 1 కలిపితే చాలు కదా. అంటే 2ని ఎలా రాస్తున్నాము? 1 స్క్వేర్ ప్లస్ 1, 5నేమో 2 స్క్వేర్ ప్లస్ 1, 10నేమో 3 స్క్వేర్ ప్లస్ 1, 17నేమో 4 స్క్వేర్ ప్లస్ 1. అంటే అన్నీ ఎలా ఉన్నాయి మనకి? 1 స్క్వేర్ ప్లస్ 1, 2 స్క్వేర్ ప్లస్ 1, 3 స్క్వేర్ ప్లస్ 1, 4 స్క్వేర్ ప్లస్ 1 ఉన్నాయి. అంటే దీన్ని ఎలా రాస్తాము? C ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ x సచ్ దట్ x ఈజ్ ఈక్వల్స్ టు n స్క్వేర్ ప్లస్ 1. ఈ n అనేది ఏంటి చూడండి, 1 2 3 4. అంటే n ఏంటి? నేచురల్ నెంబరు. ఓకే, ఎంతవరకు ఉంది? 4 వరకును. అంటే n < 5. n < 5. లేకపోతే మనం ఎలా రాస్తారంటే 1 < n < 4 అని రాస్తారు. ఎలా అయినా రాసుకున్న పర్లేదు, ఇదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు. ఓకే, ఇది కూడా అవసరం లేదు. n < 4 అంటే సరిపోతుంది. నేచురల్ నెంబర్ ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువే కదా అది. సో ఇదైనా పర్లేదు ఇదైనా పర్లేదు. సో అర్థమైంది కదా. రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇలాంటి సమ్స్ బోల్డ్ ఉంటాయి మనకి ఎక్సర్సైజ్లో, అవి మనం తర్వాత చేద్దాం. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.1 చేద్దాం. చూడండి, రైట్ ది ఫాలోయింగ్ ఆర్ సెట్స్ అవుతాయా? జస్టిఫై ఆన్సర్ అన్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఇయర్ బిగినింగ్ విత్ జే, లెటర్ జేతో స్టార్ట్ అయ్యే నెలలు ఏంటంటే చెప్పండి. జాన్యువరి, ఫిబ్రవరి వస్తుందా? ఫిబ్రవరి జేతో స్టార్ట్ అవుతుందా? లేదు. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. నెక్స్ట్ జూలై. ఈ 3 కదా జేతో స్టార్ట్ అవుతున్నాయి, ఇంకే స్టార్ట్ అవుతున్నాయా? ఇప్పుడు ఇది సెట్టేనా? ఇది సెట్టా కాదా అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మంత్స్ అన్నాడు కదా, ఒక మంత్ తీసుకుంటే ఆ మంత్ అనేది సెట్లో ఉంటుందో ఉండదో చెప్పగలగాలి. అదే వెల్ డిఫైన్డ్నెస్ అంటేనే. ఓకే, ఇప్పుడు చూద్దాం. జాన్యువరి ఉందా లేదా? ఎస్ ఉంది, చెప్పేసాం. అంటే బిలాంగ్స్ టు వస్తుంది. ఫిబ్రవరి ఉందా లేదా? లేదు, డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే ప్రతి ఎలిమెంట్కి బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ టు చెప్పగలగాలి, అప్పుడే దాన్ని సెట్ అంటాం. ఓకే, అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉందా? లేదు, డస్ నాట్ బిలాంగ్స్ టు. తర్వాత ఏప్రిల్ లేదు, మే లేదు, జూన్ ఉంది, జూలై ఉంది, ఆగస్ట్ లేదు. అలా చెప్పగలుగుతున్నాం కదా ప్రతిదీ 12 months కూడా. సో అలా ఉంది కాబట్టి దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్.
సో ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ సాటిస్ఫై సమ్ కండిషన్, ఓకేనా. లేకపోతే ద కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అలా కూడా అనవచ్చు. సో ఈ ద డెఫినేషన్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కాబట్టి దిస్ ఈజ్ ఏ సెట్. సో ఏ సెట్. నెక్స్ట్ రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే ద కలెక్షన్ ఆఫ్ 10 most talented writers of India. ఇది వెల్ డిఫైన్డా? సూపర్లేటివ్ డిగ్రీస్ అనేవి వెల్ డిఫైన్డ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ రూమ్లోనే మంచివాళ్ళు ఎవరు, ముగ్గురు మంచివాళ్ళు రండి అంటే వస్తారా ముగ్గురును? అది పక్కడు ఒప్పుకోడు. ఆ ముగ్గురు కాకుండా మిగతా వాళ్ళు అందరూ ఒప్పుకోరు. ఎందువల్లంటే ఆ డెఫినేషన్ కరెక్ట్గా లేదు. మోస్ట్ టాలెంట్ అంటే అందరూ గొప్పోళ్ళే. పిచ్చిరాతలు రాసినాడు కూడా మోస్ట్ టాలెంటెడ్ రైటర్ అనుకుంటాడు వాడు. సో ఇలాంటివి టాలెంటెడ్, టాలెస్ట్, గ్రేటెస్ట్ అలాంటివన్నీ కూడా సెట్స్లోకి అలో చెయ్యము. సో దిస్ ఈజ్ నాట్ ఏ సెట్. అంటే సూపర్లేటివ్స్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక రైటర్ ఉంటాడు, ఆ టాలెంటెడ్ కాదంటే వాడి పరంగా టాలెంటెడే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టాలెంటెడ్ అంటారు, కానీ ఇంకొకటి టాలెంటెడ్ కాదంటారు. సో అక్కడ వెల్ డెఫినెస్ ఫెయిల్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ సెట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటంటే ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ వరల్డ్. ఇది కూడా అవుతుంది కదా బెస్ట్. సో ఇది కూడా కాదు. అది క్వశ్చన్ మీరు రాసుకున్న తర్వాత అది కూడా నో. నెక్స్ట్ థర్డ్ చూడండి, అది ఫోర్త్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ అవుతుందా లేదా? అందరూ వస్తారు. మీ సెక్షన్లో ఉన్న బాయ్స్ అందరూ వస్తారు. సో అందులో ఎవరైనా స్టూడెంట్ తీసుకున్నాడు అనుకోండి, ఆ సెట్లో ఉన్నట్లయితే చెప్పచ్చు. ఓకే, అందరూ వచ్చారు కాబట్టి ఇంకా నో ప్రాబ్లం. కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ అంటే ఓకే. అలాగే లేకపోతే ఇంకోటి తీసుకుంటాను నేను, నా ఓన్గా ఇస్తున్నాను చూడండి. 5th అయిపోయినాయి అంటే చెప్తాను ఓన్గా. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. సో దిస్ ఈజ్ ఎ సెట్. నెక్స్ట్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఏంటొస్తుంది చెప్పండి? ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే 0, 2, 4, 6 సో ఆన్, -2, -4, -6 ఇలా ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది వెల్ డిఫైన్డా కాదా చూద్దాం. ఒక ఇంటీజర్ తీసుకోండి, 7 సెట్లో ఉందా లేదా? లేదు. సో చెప్పగలిగాం. నెక్స్ట్ 5 సెట్లో ఉందా లేదా? లేదు. చెప్పగలిగాం. అలా చెప్పగలగాలి. ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు, ఒక ఇంటీజర్ తీసుకున్నప్పుడు అది ఈ సెట్లో ఉందా లేదా చెప్పగలుగుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ సెట్. ఓకే. సో నా ఓన్గా అన్నాను కదా, ద కలెక్షన్ ఆఫ్ సమ్ నెంబర్స్ సమ్ ఈవెన్ నెంబర్స్ అన్నాను అనుకో. ఇప్పుడు అది వెల్ డిఫైన్డ్ అవుతుందా? సమ్మే అన్నాను నేను, ఎస్వైఎంఈ సమ్, కొన్నే అన్నాను. సో నేను 4 అన్నాను, ఆ సెట్లో ఉందా లేదా? చెప్పలేం. అలాగే 10 అన్నాం అనుకోండి, ఆ సెట్లో ఉంటుందా ఉండదా? ఉందో తెలీదు, లేదో తెలీదు. అలాగే సమ్ బాయ్స్, సమ్ గర్ల్స్, సమ్ ఇంటీజర్స్, సమ్ నేచురల్ నెంబర్స్ అలా ఉంటే మాత్రం అవ్వదు. మళ్ళీ ఆల్ అనొచ్చు, ఆల్ బాయ్స్, ఆల్ ఈవెన్ నెంబర్స్, ఆల్ ఆడ్ నెంబర్స్, అది మళ్ళీ వెల్ డిఫైన్డ్. సమ్ ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఒక 2 అనే నెంబర్ తీసుకుంటే అది బిలాంగ్స్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు చెప్పలేం. సో చెప్పలేం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ సెట్. ఓకే, నాట్ ఏ సెట్. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ, బి, సి ఆర్ 3 sets, ఫిల్ ద అప్రోప్రియేట్ సింబల్. దీన్ని ఏమంటాము? బిలాంగ్స్ ఆర్ డస్ నాట్ బిలాంగ్స్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, సో ముందు ఎప్పుడు కూడా ఎలిమెంట్ ఉండాలి, తర్వాత ఎప్పుడు కూడా సెట్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది బ్లాంక్ కదా, ఈ బ్లాంక్లోని బిలాంగ్స్ కానీ డస్ నాట్ బిలాంగ్స్ కానీ వస్తుంది, ఏది వస్తుందో అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, చూడండి ఇప్పుడు 0 ఉంది,
ఏ ఉంది. సో 0 అనే ఎలిమెంట్ ఏ అనే సెట్లో ఉందా లేదా చూడండి. ఏ అంటే ఏంటి 0 2 4 6 ఇందులో 0 ఉందా లేదా ఉంది కాబట్టి 0 బిలాంగ్స్ టు అని ఏ రాస్తాం అంతే అయిపోయింది. 0 బిలాంగ్స్ టు ఏ. ఇది హాఫ్ మార్క్ క్వశ్చన్. ఎంత ఈజీ ఉంది చూడండి. నెక్స్ట్ సెకండ్ చూడండి 3C ఉంది. 3Cలో ఉందా? సిలోను పీక్యూఆర్లు. సో లేదు కాబట్టి ఎలా రాస్తారు? సి బిలాంగ్స్ టు రాసి ఇలా లైన్ కొట్టాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి 4B. 4Bలో ఉందా? బీలోని ఎలిమెంట్స్ ఏంటి 3 5 7 లేదు కాబట్టి ఏమవుతుంది 4 డస్ నాట్ బిలాంగ్స్ టు బి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ 8A. ఏలో 8 ఉందా? లేదు కదా. సో 8 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ పి ఉంది, సి ఉంది. పి సిలో ఉందా? ఉంది కదా. పీక్యూఆర్ అంటే ఏమవుతుంది పి బిలాంగ్స్ టు సి. నెక్స్ట్ సిక్స్త్ వన్ 7B. 7Bలో ఉందా? ఉంది కదా. 3 5 7 Bలో ఉంది కదా. ఉంది కాబట్టి ఎలా రాస్తారు 7 బిలాంగ్స్ టు బి. ఓకేనా. సో ఈ విధంగా చేయాలి. చూసారు ఎంత ఈజీ ఉందో. హాఫ్ మార్క్స్ క్వశ్చన్ అనమాట. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యూజింగ్ సింబల్స్ ఉపయోగించి రాయమన్నాడు. చూడండి ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎంత పొడవు చూడండి ఇక్కడ నుంచి ఎంత వరకు. సో దాన్ని సింపుల్గా సింబల్ ఉపయోగించి ఎలా రాస్తాను చెప్పండి. ఆన్సర్ ఏంటి దీనికి? ఆన్సర్ ఆర్ సొల్యూషన్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే బిలాంగ్స్ టు రాసి ఇలా చేయడమే. బిలాంగ్స్ టు ఏ అంతే. సో అందుకే మ్యాథమెటిక్స్ అందరూ ఇష్టపడతారు. ఇంత పొడవుగా రాయకుండా సింపుల్గా ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటాం. అలాగే సెకండ్ చూడండి డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి అంటే ఏంటి? దేర్ఫోర్ దీని సొల్యూషన్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? డి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి అన్న ఒకటే, డి బిలాంగ్స్ టు బి అన్న ఒకటే. సో డి బిలాంగ్స్ టు ఏ. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఏం రాశాడంటే ఇక్కడ నేను రాయను 1 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ నేచర్ నెంబర్స్ అన్నాడు. 1 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ నేచర్ నెంబర్స్. సో దాని ఆన్సర్ ఏమవుతుంది 1 బిలాంగ్స్ టు ఎన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ పి. సో పి అనేది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనుకున్నాడు. అందులో 8 ఉండదు అంటున్నాడు. అంటే ఏమవుతుంది ఫోర్త్ దానికి ఆన్సర్ 8 డస్ నాట్ బిలాంగ్స్ టు పి అని రాస్తాం. అంతే అయిపోయింది. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ జస్టిఫై ద ఆన్సర్ అన్నాడు. చూడండి 5 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ అనే సెట్లోని 5 ఉండదు అంటున్నాడు. ఉండదా? 5 ఏంటి? దిస్ ఈజ్ ఫాల్స్. ఎందువల్ల 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ సిన్స్ ఫాల్స్ సిన్స్ 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి ప్రైమ్ నెంబర్ సెట్లో ఉంటుంది మనకి. ఉండదని చెప్తున్నాడు. సో ఇదేమవుతుంది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 6 7 అని ఇచ్చాడు. 5 6 7 అండ్ ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు ఎస్ అట. 8 బిలాంగ్స్ టు ఎస్. 8 ఎస్లో ఉందా? లేదు కదా. 5 6 7లో ఉన్నాయి. 8 ఎస్లో ఉంది అన్నాడు. ఏమవుతుంది? దిస్ ఈజ్ ఫాల్స్ సిన్స్ 8 ఈజ్ నాట్ ఇన్ సెట్ ఎస్. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ అంటే సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. వాట్ ఈస్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్? నేచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 అంటే ఏంటి 0 1 2 సో ఆన్. ఈ సెట్లో -5 లేదట. లేదు కదా. అందులో -5 ఉందా? లేదు కదా. లేదనే చెప్తున్నాడు కాబట్టి దిస్ ఈజ్ ట్రూ సిన్స్ -5 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. హోల్ నెంబర్ కాదు కాబట్టి డబ్ల్యూలో ఉండదు. సో దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్ 8/11 బిలాంగ్స్ టు జెడ్. జెడ్ అంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్.
అంతేగా. ఇది p/q చూడండి, 8/11, 8 ఇంటీజరు 11 ఇంటీజరు అంటే p/q ఫామ్లో ఉంది కదా. p/q ఫామ్లో ఉంటుంది, దాన్ని ఏమంటారు? రేషనల్ నెంబర్ అంటారు. బట్ ఏమన్నా జెడ్లో ఉందని చెప్పాడు. సో దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ ఫాల్స్. సిన్స్ 8/11 ఈజ్ నాట్ an ఇంటీజర్. ఓకే. సో కంపల్సరీగా మీరు రాయాలి. నోట్స్లో అయితే మాత్రం ఇవి రాయాలి, టెక్స్ట్ బుక్లో మాత్రం రాయకండి. నోట్స్ రాస్తే కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఇది కన్వర్షన్ అనమాట. చూడండి, రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఇదే ఫామ్ చూడండి, ఎక్స్ సచ్ దట్ అని ఉంది కాబట్టి ఇది ఏమంటారు? సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. దీన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఉందంటే కొన్ని కండిషన్స్ ఉంటాయని కదా అర్థం. ఇక్కడ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటేంటి? నేచురల్ నెంబర్ ఫస్ట్ కండిషన్, స్మాలర్ దాన్ 6 సెకండ్ కండిషన్. అంటే నేచురల్ నెంబర్ అయ్యి లెస్ దాన్ 6 ఉన్నవన్నీ రాయాలని అర్థం. అంటే ఏమవుతుంది అప్పుడు? నేచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1 2 కదా, 1 2 3 అవే కదా స్టార్ట్ అవుతాయి. సో ఏమవుతుంది? బి 1 2 3 4 ఇవన్నీ నేచురల్ నెంబర్సే. 5 6 రాసామనుకో నేచురల్ నెంబర్ అవుతుంది, కానీ స్మాలర్ దాన్ 6 కాదు. సో ఇంతటితో ఆపియాలి. చూసారా, ఇవన్నీ నేచురల్ నెంబర్స్, లెస్ దాన్ 6 ఉంది. ఇదే కదా రోస్టర్ ఫామ్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూడండి, సి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ సి అనుకుంటాం. అది సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ 2 digit number whose sum is, the sum of digits is 8. Sum of digits is 8. దీనికి రోస్టర్ ఫామ్ 2 digit నెంబర్ అట ఫస్ట్ కండిషన్. ఎన్ని కండిషన్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2 digit నెంబర్ ఫస్ట్ కండిషన్. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఇట్ ఈజ్ 8. ఫర్ ఎగ్జాంపుల్ 36 2 digit నెంబరే కదా. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి, 9 వస్తుంది. అంటే ఇక్కడ 9 రావట్లేదు కదా, 8 కదా రావాలి. అలాగే 8 వచ్చేది మనం ఎంటర్ చేయాలి. చూడండి, 8 వచ్చేది ఏంటి? 2 digit నెంబర్ అన్నాడు కదా, అంటే 1తో స్టార్ట్ చేద్దాం. అంటే 1 7 2 digit నెంబరేనా, రెండింటిని యాడ్ చేయండి. 1 7 8 కదా. సో ఇది ఉంది. నెక్స్ట్ 2తో రండి, 2 6 3తో 3 5 4 4 నెక్స్ట్ 5 3 6 2 7 1 8 0. చూడండి, ఇవన్నీ కూడా 2 digit నెంబర్సేనా. మరి 0 8 అది 2 digit నెంబరా కాదు, అది 1 digit నెంబరు. సో ఇది 0 8 రాయకూడదు, 8 0 రాయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 1 7 2 6 3 5 అంటే 35 44 53 62 71 80 అనమాట. సో ఇవన్నీ కూడా ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తున్నా లేదా? ఫస్ట్ కండిషన్ ఏంటి? 2 digit నెంబర్, అన్ని 2 digit నెంబర్సే. వాటిలో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఏ రెండు యాడ్ చేసినా సరే ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60. x such that x is a prime number which is divisor of 60. Divisor of 60. సో ఇప్పుడు 60 తీసుకుందాం. 60 యొక్క డివైజర్స్ అన్నీ ఏ టేబుల్ వస్తుంది చూడండి. 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 4 15s 5 టేబుల్ వస్తుంది, 5 12s 6 10s 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు, 9లో రాదు, 10లో రాదు. 10లో వస్తుంది 10. నెక్స్ట్ ఇంకా 11 రాదు, 12 తర్వాత 15, నెక్స్ట్ 30, నెక్స్ట్ 60. అంతే కదా. అయితే ఇవన్నీ డివైజర్స్. నెక్స్ట్ మధ్యలో 20 కూడా ఉంది. 20 30 60 ఇవన్నీ డివైజర్సే. కానీ ఎట్లాంటి డివైజర్స్? రెండు కండిషన్ చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60. అంటే ప్రైమ్ నెంబర్ అవ్వాలి, 60కి డివైజర్ అవ్వాలి. ఇవన్నీ 60 డివైజర్స్. ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే చూడండి, 2 ప్రైమ్ నెంబర్, 3 5 చూడండి. ఇంక మిగతావన్నీ కూడా ఏంటి? కాంపోజిట్ నెంబర్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? డి ఈక్వల్స్ టు సొల్యూషన్. సో సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ దిస్ సెట్ ఈస్ 2 3 5.
అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఈ సచ్ దట్ అది ఈ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్ అనే వర్డ్లో ఆల్ఫాబెట్స్. ఇది సెట్ ఈ. బెటర్ అనే వర్డ్ ఉంది కదా, అందులో ఆల్ఫాబెట్స్ ఏంటంటే చెప్పండి. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆల్ఫాబెట్ ఇన్ ది వర్డ్. కదా కండిషన్ ఉంది అంటే ఈ వర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ అంటే రాసేయాలి. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? బి. సెకండ్ ఆల్ఫాబెట్ ఏంటి? ఈ. థర్డ్ ఆల్ఫాబెట్ ఏంటి? టీ. మరి ఫోర్త్ టీ. ఒక్కసారే రాస్తాను, 2 సార్లు రాయం. టీ అయిపోయింది, ఇంకో టీ వచ్చింది. నెక్స్ట్ ఈ ఆల్రెడీ వచ్చింది, ఇంకా రాయం. నెక్స్ట్ ఏంటి ఉంది? ఆర్ అనమాట. సో రోస్టర్ ఫామ్లో ఆ ఆబ్జెక్ట్ అనేది రిపీట్ అవ్వదు, ఎలిమెంట్ అనేది రిపీట్ అవ్వదు, ఒకసారే రాస్తాం. మరి రెండోసారి వస్తే మాత్రం వదిలేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఏంటిది? కన్వర్షన్ ఆఫ్ ఎ సెట్ ఫ్రమ్ సెట్ బిల్డర్ ఫామ్ టు రోస్టర్ ఫామ్ అనమాట. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇంటూ సెట్ బిల్డర్ ఫామ్. అంటే ఇదేంటిది? ఏ ఫామ్ ఇది? రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ నుంచి సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. జాగ్రత్తగా అప్లై చేయండి, అబ్జర్వ్ చేయండి. ఇదే కొంచెం సెట్స్లో ఇబ్బంది పడే కాన్సెప్ట్ ఇదే. చాలామంది పిల్లలు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. 3, 6, 9, 12. ఇవన్నీ ఏ టేబుల్లో వస్తున్నాయి? 3 టేబుల్లో వస్తున్నాయా? ఓకేనా, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 3 × 1, 3 × 2, 3 × 3, 3 × 4 ఇలా రాయొచ్చా? ఓకే, సో దీన్ని ఎలా రాస్తానంటే చూడండి సింపుల్గా. 3, 6, 9, 12ని. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఎక్స్ సచ్ దట్ అని రాయాలి. ఎక్స్ ఏ ఫామ్లో చూడండి. 3 × సంథింగ్ అని ఫామ్లో ఉందా? అంటే 3n ఫామ్లో ఉందా లేదా? నెక్స్ట్ ఎన్ అనేది ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి? 1, 2, 3, 4 అంటే ఎన్ ఏంటి? అక్కడ నేచురల్ నెంబరేనా? నేచురల్ నెంబర్ అంటే 3n, n బిలాంగ్స్ టు n. ఎంతవరకు తీసుకుంటున్నాం? నేచురల్ నెంబర్స్ అన్నీ తీసుకుంటున్నామా? 4 వరకే కదా తీసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది? n <= 4 ఆర్ n <= 5 అలా తీసుకున్నా పర్వాలేదు. ఓకే, సో అందువల్ల ఎలా రాస్తున్నాం? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3n ఈ ఫామ్లో ఉంది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? n బిలాంగ్స్ టు n, n బిలాంగ్స్ టు n. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి? n <= 4. లేకపోతే నేను ఇంకోలా రాయొచ్చు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3 less than 15 అలా కూడా రాయొచ్చు. అయితే <= 12 అయితే <13 అలా అనుకున్నా పర్లేదు. <15, <14, <13. సో ఎలా రాసుకున్నా పర్లేదు, బట్ దీన్నే ప్రిఫర్ చేయండి. ఓకే, నచ్చినట్టు రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ కండిషన్ చూసారా? 3 యొక్క మల్టిపుల్గా ఉంది 3n ఫస్ట్ కండిషను. ఈ n అనేది ఏంటి? నేచురల్ నెంబరు, n బిలాంగ్స్ టు n. ఈ n వాల్యూ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? 4 వరకే ఉంది, 1 to 4. బట్ నేచురల్ నెంబర్ అంటేనే చాలు 1 to 4 అని. 1 <= n <= 4 అన్నా ఒకటే, ఇదన్నా ఒకటే, ఇదన్నా n <= 4 అన్నా రెండు ఒకటే. ఓకేనా, సో ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఇంక ఇలా రాయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2, 4, 8, 16, 32. దీన్ని ఎలా రాస్తారు? 2, 4, 8, 16, 32 కదా. దీన్ని 2 power 1, 4 2 square, 8 2 cube, 2 power 4, 2 power 5 అలా రాయొచ్చా? సో ఇది ఏ ఫామ్లో చూడండి. ఎక్స్ సచ్ దట్ అంటే సచ్ దట్ అని ఎలా రాయొచ్చు అని చెప్పాను కదా. సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఫామ్లో ఉంది? 2 power n ఫామ్లో ఉంది. 2 power n అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 power n. మరి n ఏంటి ఇక్కడ? 1, 2, 3, 4, 5 అంటే నేచురల్ నెంబరే కదా. n బిలాంగ్స్ టు n. అండ్ n వాల్యూ ఎంతవరకు ఉంది? 5 వరకు. 5 కూడా ఉంది అంటే n <= 5 లేకపోతే n <6 అని కూడా రాయొచ్చు. రెండు కరెక్టే. ఓకే, సో దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్ ఫర్ 2, 4, 8, 6,
32. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఉందంటే ఇంకో 2 ఉన్నాయి, దీనికి అంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇందులో థర్డ్ క్వశ్చన్ చూడండి. 5, 25, 125, 625. సో దీన్ని ఎలా రాయొచ్చు? 5 అంటే 5 power 1, 25 5 square, 125 5 cube, 625 5 power 4. ఓకే, సో ఇది ఏమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏ ఫామ్లో ఉంది? 5 power n. సేమ్ మున్సంలాగే పవర్లోని ఏంటి? నేచురల్ నెంబర్స్ అంటే n బిలాంగ్స్ టు n. సెకండ్ కండిషన్. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి? n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4, లెస్ దాన్ ఈక్వల్ టు 4 ఆర్ లెస్ దాన్ 5 ఎలా రాసుకున్నా పర్వాలేదు. ఇది థర్డ్ది. ఫోర్త్ చూడండి, మళ్ళీ 1 4 6 9 16 25 సో ఆన్ 100. ఇవన్నీ స్క్వేర్స్ కదా, స్క్వేర్సేనా? అంటే ఏంటి? 1 square 2 square 3 square 4 square 5 square సో ఆన్. అంటే ఇవన్నీ రాయలేక 3 చుక్కలు పెడతాము, అన్నీ ఉన్నట్టే లెక్క. అక్కడ 6 square 7 square 8 square 9 square కూడా ఉన్నట్టే. సో దీన్ని ఎలా రాస్తాను చెప్పండి? ఎక్స్ సచ్ దట్ ఏ ఫామ్లో ఉంది? పైన అన్ని పవర్లు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కింద మారుతున్నాయి 1 2 3 4 5 6 సో ఆన్ 10. అంటే ఎలా రాస్తారు? ఎన్ స్క్వేర్. మరి ఎన్ ఏంటి? 1 2 3 4 5 అంటే న్యాచురల్ నెంబర్స్ కదా, అంటే ఎన్ బిలాంగ్స్ టు ఎన్. రెండో కండిషన్. అండ్ ఎన్ వాల్యూ ఎంతవరకు ఉంది? 10 వరకు, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. అర్థమైందా? ఇలా చేయాలి. సో దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఫోర్త్ సెట్. ఓకేనా? దీని స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ 7th, రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రాస్టర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్ అంటే ఏంటి తెలుసు కదా, అంటే ఏంటి ఒకసారి రాద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ నేచురల్ నెంబర్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, కామా ఎక్స్ గ్రేటర్ దాన్ 50, ఎక్స్ గ్రేటర్ దాన్ 50 అండ్ ఇంకోటి ఏమన్నాడు? లెస్ దాన్ 100 అంటే ఎక్స్ లెస్ దాన్ 100. ఇది సెట్ బిల్డర్. సింపుల్గా నేను ఇలా రాస్తాను. సో ఇది ఏమవుతుంది చెప్పండి? 50 కంటే ఎక్కువ ఉండాలి, 100 కంటే తక్కువ ఉండాలి. నెంబర్ చెప్పండి. థర్డ్ క్లాస్ పిల్లలు, ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా చెప్పేస్తారు. 50 కంటే ఎక్కువ అంటే 51 52 53 54 అప్ టు 100 దాటకూడదు, అంటే 99 వరకు. అంటే 51 52 53 సో అని అన్నీ రాయలేం కాబట్టి 3 డాట్స్ పెట్టాలి. ఓకే, అప్ టు 99. స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 100 అన్నాడు, స్మాలర్ దాన్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు రైట్ అప్ టు 99 ఓన్లీ. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే b ఈజ్ ఈక్వల్స్ టు x such that x is an integer, x is an integer and x square equals to 4. x integer, x square is equal to 4. చూడండి, దీన్ని సాల్వ్ చేయండి. x square is equals to 4 అయితే x square minus 4 is equal to అంటే x square minus 4 is equal to 0 కదా, అంటే x square minus 2 square కొన్ని ఇక్కడ రాసేద్దామండి. Solution. X square is equals to 4 implies x square minus 4 equals to 0 implies ఇది a square minus b square ఫామ్లో ఉంది. అంటే x square minus 2 square 4 అంటే 2 square అని రాస్తాను. అంటే a plus b into a minus b అంటే x minus 2 into x plus 2 equals to 0. This implies x minus 2 equals to 0, x plus 2 is equals to 0. అంటే this implies x is equals to 2 or minus 2. మరి రెండు ఇంటీజర్సే కదా. సో therefore b equals to x such that రాయొద్దు సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఇంకోసారి రాసుకోవడం. therefore b ఈక్వల్ ఏమవుతుంది? -2, 2 అయిపోయింది. ఇదే ఒకవేళ x such that x ఈజ్ అన్ నేచురల్ నెంబర్ అండ్ x స్క్వేర్ ఈజ్ 4 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం రాయాలి? -2 రాయకూడదు, అప్పుడు సింగిల్టన్ 2 రాయాలి. ఎలా రాయాలి? ఒక సెట్టే రాయాలి, సెట్లో ఒక ఎలిమెంటే రాయాలి. x బిలాంగ్స్ టు x ఈజ్ అన్ నేచురల్ నెంబర్ అంటే ఇక్కడ ఇంటీజర్ అన్నాడు కాబట్టి 2 రాసుకోవచ్చు. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. d ఇచ్చాడు. d ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ x such that x ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ది వర్డ్, లెటర్ ఆఫ్ వర్డ్. ఆ వర్డ్ ఏంటంటే లాయల్, LOYAL.
ఇది ఆల్రెడీ మనం చేసాం. ఎలాంటిది? లాయల్. ఈ వర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ రాయమంటున్నాడు, లేదా లెటర్ రాయమంటున్నాడు. ఏంటి ఫస్ట్ లెటర్ ఏంటి? ఎల్. తర్వాత ఓ, నెక్స్ట్ వై, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఎల్ రాయకూడదు, ఆల్రెడీ ఎల్ వచ్చింది కాబట్టి. సో దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, సో ఈ విధంగా మనం 7 సమ్స్ చేసాము. నెక్స్ట్ 8th సమ్ సేమ్. లెఫ్ట్ సైడ్ ఏమో రోస్ట్ ఫామ్ ఇచ్చాడు, రైట్ సైడ్ ఏమో సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు. రెండింటిని కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. అది మీరు చెయ్యొచ్చు అనమాట, అది చెయ్యండి. సో దీంతో మనకి 2.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. దీనికి స్క్రీన్ షాట్ తీసాం. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మందికి చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.